రాజకీయాలంటే నాకు పడవు. కుటుంబ రాజకీయాలకు నేను వ్యతిరేకం. నేను తలచుకుంటే అప్పట్లోనే నాకు ఏదో ఒక పెద్ద పదవి వచ్చేది, కానీ నేను అది కోరుకోవటం లేదు. ప్రజారాజ్యం పార్టీలో కూడా నేను కేవలం ప్రచారంలో మాత్రం తిరిగిన తప్పిస్తే పార్టీలో నాకంటూ ఒక పదవి ఉండాలని నేను ఆశించలేదు. నేను కుటుంబ పరిపాలనకు పూర్తి స్థాయిలో వ్యతిరేకుణ్ణి. బాగుంది, అంతా బాగుంది. కుటుంబ పాలనకి వ్యతిరేకం అంట. కాకపోతే చేసే పనులు ఎట్లున్నాయి? ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడినా, ఎవరి మాటల్ని రిపీట్ కొట్టినా అన్నది మీకు అర్థం కాకపోతే మా ఎడిటర్ అమ్మ కొంచెం ఒక చిన్న వీడియో బయటేస్తుంది, ఫస్ట్ అది చూడండి. ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ అవకాశం ఉండి, గెలిచే అవకాశాలు ఉండి, అన్ని అవకాశాలు హంగులు ఉండి కూడా ఎందుకు చేయకపోవడం కారణం ఏంటంటే నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. మిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అఫ్ కోర్స్ మనకి డీసీఎం కదా ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు ఏం మాట మాట్లాడినావు, ఈ రోజు ఏం మాట మాట్లాడుతున్నావు? జర్ర రీల్ని కొంచెం వెనక్కి తిప్పుకుంటే 10 ఏళ్ల కింద నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే జనాలందరికీ వినిపించిన. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఆల్రెడీ మీ పెద్దన్న ఒక గౌరవప్రదమైనటువంటి రాజకీయ హోదాలో ఉన్నాడు, ఒక పదవిలో ఉన్నాడు సంవత్సరాల తరబడి కదా, తెలుసు కదా. ఇప్పుడు నువ్వు డీసీఎం ఉన్నావు. మరి ఇంకేం తక్కువ పడ్డదని, ఏడవారపడ్డదని, కుటుంబ పాలననే వద్దనుకున్నటువంటి నువ్వు ఈరోజు మళ్ళీ మీ ఇంకొక అన్న నాగబాబుని ఈరోజు పదవి ఇచ్చి ఎమ్మెల్సీగా నిలబెట్టినావు. అసలు నాకు అర్థం కాదు. కుటుంబ పాలన వద్దని ఈరోజు నువ్వే మీ ఇంకో అన్నని పదవిలో నామినేషన్కి నిలబెట్టినావు అంటే రేపటి నాడు నీ కొడుకుని తీసుకొస్తావు, నీ బిడ్డలను తీసుకొస్తావు, నీకు ఇంకా ఎవరెవరు సుట్టరికం ఉన్నారో వాళ్ళందరినీ తెచ్చి కుటుంబ పాలన చేస్తావు. మీ హిపోక్రసీ లెవెల్ ఎట్లా ఉన్నదంటే పూర్తిగా నిన్న మాట్లాడిన మాటకు ఈరోజు పత్తా ఉండదు. ఈరోజు మాట్లాడిన మాటని గుర్తుపెట్టుకుంటే జనాలు పిచ్చోళ్ళు అయిపోతారు. రేపు గంటకు మాట మార్చుడు. ఒక్కసారి చెప్పిన మాట మీద మీరు నిలబడకపోతే జనాలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఆనాడు ఐపీఎస్ పవన్ ఏందది ఎస్ అంటే సోల్జర్, పవన్ సోల్జర్ అని చెప్పేసి ఒక అమ్మాయి, పాపం పేరు దియ్యను నేను, బాధితురాలు కదా, ఆ అమ్మాయి మీ జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమ చేసింది. సోషల్ మీడియాలో ఆమెకి తోచినంత ప్రచారం చేసింది, ఎన్నో ట్రోల్స్కి గురైంది. ఈరోజు ఆమె సమస్య కూడా మీరు పట్టించుకుంటలేరు. 10 ఏళ్ల కింద కుటుంబ పాలన అన్నారు, ఈ రోజే నాగబాబును మళ్ళీ మీరు పదవిలో నిలబెట్టిర్రు. ఏమనుకోవాలి మీ హిపోక్రసీకి? మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడ కూతురికి మేము న్యాయం చేస్తాము, అందరినీ కాపాడుకుంటామని చెప్పేసి ఎన్నికలకి ముందు హామీలలో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిర్రు. కానీ ఏమైంది ఇప్పుడు ఆ ఉపన్యాసాలు? మొన్న నవంబర్లోనేమో మీరు మాట్లాడిన ఒక సందర్భంలో ఏమన్నారు? మీరు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి రక్షణ కల్పించాలంటే కుదరని పని అని చెప్పేసి అన్నారు. మరి కుదరని పని అయినప్పుడు ఎన్నికల హామీలప్పుడు ఎందుకు నోరు జారాలి? ఎందుకు ఏం మాట్లాడుతున్నావో ఎరక లేకుండా నోటికొచ్చిందల్లా వాగాలి? శాత కానప్పుడు శాత కాకుండా ఉండాలి, ఇంకేమైనా వెతుక్కోవాలి హామీలు ఇయనీకే. అంతేగాని నీకు శాత కాదు, ఆనాడు చేస్తా అంటావు, ఈనాడేమో నువ్వు మాట్లాడిన మాటల్ని తుంగలు దొక్కుతావు. ఇంతేనా నీ హిపోక్రసీ లెవెల్కి? వీర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నట్టు. చేగువేరాని ఎత్తుకున్నావు, భగత్ సింగ్ని ఎత్తుకున్నావు, ఆ తర్వాత ఏం చేసినావు? వాళ్ళిద్దరు ఫోటోలు పక్కన పెట్టి, వాళ్ళిద్దరు నినాదాలని పక్కన పెట్టి సనాతనీవాదం అయిపోయినావు. ఇంతకుముందు నువ్వు ఒకనొక సందర్భంలో నీ భార్య క్రైస్తవ మతస్థురాలని చెప్పేసి చాలా అన్అక్నాలెడ్జ్డ్గా నువ్వు ఒక సెక్యులర్ వాది అని చెప్పేసి నువ్వు సోకాల్ సెక్యులరిస్ట్ అని చెప్పేసి డంకా బజించుకున్నావు. కానీ రీసెంట్గా ఏమైంది? కుంభమేళాకి నీ భార్య సమేతంగా వెళ్ళి మునిగి హైందవ ధర్మాన్ని కాపాడనికనే నేను ఉన్నా అన్నట్టుగా జనాలందరికీ నువ్వు ఈరోజు సమాజం మొత్తానికి కూడా ఒక రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నావు. అసలు నీవు మొన్న ఆడింది నాటకమా, ఇప్పుడు ఆడుతున్న నాటకమా? ఉన్నది ఉన్నట్టుగా నీకు నిజంగా ఏది శాతం అవుతుందో అవే మాటలు మాట్లాడి జనాల మధ్య ఉండడానికి నీకు శాత కాదా పవన్ కళ్యాణ్? ఒక్కసారి ఒక్క మాట చెప్పి ఆ మాట మీద నిలబడితే జనాలు నీకు ఇంతనన్నా విలువిస్తారు. అంతేగాని ఎన్నికలకు ముందొక తీరు, ఎన్నికల తర్వాత ఒక తీరు, అవసరానికి అవసరమైనటువంటి మాటల్ని వాడుకుంటే నువ్వు ఖచ్చితంగా రాజకీయ పరంగానే కాదు జీవితంలో కూడా ఓడిపోయే పరిస్థితులు వస్తాయి.
ఈరోజు ఏదో డీసీఎం పదవిలో ఉన్నావు, కూటమి ప్రభుత్వంలో నీకు ఒక విలువ ఉన్నది, నీ పార్టీకి ఒక విలువ ఉన్నది కాబట్టి నువ్వు ఎంతకెంతకు చెలరేగుతున్నావు. కానీ ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మెయిన్గా నీ వీర లెవెల్ ఆఫ్ హిపోక్రసీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు మర్చిపోరు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవయ్యా. ఎన్ని హామీలు ఇస్తావు, ఎన్ని అబద్ధాల కూతలు కూస్తావు. నీ వీడియోసే ప్రత్యక్ష సాక్ష్యం. అది ఒక మార్పు వీడియో కాదు, ఇంకేదో కాదు. 10 ఏళ్ల కింద నువ్వే అన్నావు ఒక బహిరంగ సభలో నిజామాబాద్లో, నేను తెలంగాణలో అడుగడుగుకు పోయినా, ప్రతి పల్లెకు పోయినా, ప్రతి మండలం, జిల్లా, ప్రతి చోటుకి పోయినా నేను అని చెప్పేసి ఏవో మాట్లాడి కుటుంబ పాలన నాకు నచ్చదు అని డంకా భజించి మరీ చెప్పినావు. ఈరోజు నీ అన్నకి పదవి ఇవ్వబడుతుంది. రేపుగా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పదవిలోకి ఎక్కించనీకే ఆంధ్రప్రదేశ్ జనాలను నువ్వు ఎట్లా ముంచుతావు అనేటటువంటి డౌట్ వస్తూ ఉన్నది. కొంచెం ఎట్లయినా సినిమాలలో ఫెయిల్ అయినావు. రాజకీయాలలోనన్నా 4 దినాలు పబ్బం గడుపుకోవాలనుకుంటే జర ప్రజలకు అయినా నువ్వు కొంచెం ఆన్సరబుల్గా ఉండి బాధ్యతతో నువ్వు ఉంటే డీసీఎం పదవికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఏమో ఇక. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు రోజుకొక మాట మాట్లాడి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినటువంటి డైలాగులు ప్లే చేసి ఇష్టమైన సీన్ని క్రియేట్ చేయడానికి ఇవేం సినిమాలు కాదు, ఇది రియల్ కాదు, ఇది రియల్ లైఫ్. నువ్వు రియల్ లైఫ్లో డీసీఎం గున్నో కొన్ని కోట్ల మంది జనాలని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు అన్నప్పుడు నీ మాట, నీ చేతలు అన్నీ కూడా ఒక అదుపులు ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావో వాటి మీద నీకు సోయి ఉండాలి. గుర్తుందా? ఇది గుర్తు పెట్టుకో జరా.